श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ। ಪರಿಮಳವು ಸುಮನದೊಳಗನಲನು ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರಿ ತೋರದಲೆ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినము। నిన్నటి రోజున మన పాఠమునందు ఈ పద్యం యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేషార్థాలను చెప్పుకున్నాము. నిన్నటి రోజున ಪರಿಮಳವು ಸುಮನದೊಳಗನಲನು ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ ದಾಮೋದರನು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ತೋರಿ ತೋರದಲೆ ఇరుతిహ అంతవరకు చెప్పుకొని ఉన్నటువంటి వారి మనస్సుల యందు వ్యక్తావ్యక్తుడై ఉన్నటువంటి జగన్నాథ విఠలుని అంతవరకు చెప్పుకున్నాము. ఇక అటువంటి జగన్నాథ విఠలుని కరుణను, అనుగ్రహాన్ని ఆశించేటటువంటి వారు, అపేక్షించేటటువంటి ముముక్షువులు, ముక్తియోగ్య జీవులు అతని అనుగ్రహం కావాలి అని అంటే పరమ భాగవతులను స్తుతించునది ప్రతిదినము అని చెబుతూ ఉన్నారు. జగన్నాథ విఠలన కరుణెపడువ ముముక్షు జీవరు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు. ఇక్కడ మనకు భగవంతుని అనుగ్రహం కావాలి అని అంటే భగవంతుని ప్రార్థించవలసిన అవసరం లేదు. ఇక ఎవరిని ప్రార్థించాలి అంటే అతని భక్తులను స్తుతించాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకయ్యా అలా చెబుతూ ఉన్నారు అని అంటే భగవంతుడే చెబుతూ ఉన్నాడు. భగవద్గీత ఎందు చెప్తాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునికి నాశము లేదు. అంతేకాకుండా భగవంతుడు భక్త సులభుడు, భక్త వత్సలుడు. తనకు అపచారం చేసిన భగవంతుడు క్షమిస్తాడు కానీ తన భక్తులకు అపచారం చేస్తే, తన భక్తులను హింసిస్తే, దూషిస్తే వారిని భగవంతుడు క్షమించడు. భాగవతంలో మనకు అజామిళోపాఖ్యానంలో
భగవంతుడు ఇదే చెబుతూ ఉన్నాడు. పరమ భగవద్భక్తుడైనటువంటి అజామిళునికి దుర్వాస మహామునులు అతని పైన కోపగించుకొని ఒక దుష్ట శక్తిని ప్రయోగించినప్పుడు, అంబరీషుని రక్షణ కొరకు ఉంచినటువంటి సుదర్శన చక్రము అతడిని వెంబడించినప్పుడు, అతడు బ్రహ్మలోకము కైలాసానికి వెళ్ళి బ్రహ్మరుద్రులను ప్రార్థించినా రక్షించమని, ఇది భగవంతుని యొక్క సుదర్శన చక్రము, మేము రక్షించలేము అన్నప్పుడు దూర్వాస మహామునులు వైకుంఠానికి వెళ్ళి భగవంతుని శరణు వేడినప్పుడు, అప్పుడు భగవంతుడు ఇలా చెబుతూ ఉన్నాడు, హే ద్విజ, అహం భక్తపరాధీన అస్వతంత్రమివ. హే బ్రాహ్మణోత్తమ, నేను భక్తపరాధీనుణ్ణి. నా భక్తుల విషయంలో అస్వతంత్రమివ, అస్వతంత్రుని వలే ఉంటాను. నేను అస్వతంత్రుణ్ణి కాదు, వాస్తవంగా నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి. అయితే నేను భక్తపరాధీనుణ్ణి. నా భక్తుల విషయంలో నేను సర్వతంత్ర స్వతంత్రుడనైనా అస్వతంత్రుని వలే ఉంటాను. కాబట్టి ఏ నా భక్తునికైతే నీవు అపచారం ఎసగినావో ఆ భక్తుని వద్దకే వెళ్ళు అని చెప్తాడు భగవంతుడు. అప్పుడు అజామిళుని వద్దకు వెళ్ళి దూర్వాస మహామునులు అతన్ని దగ్గర వెళ్ళినప్పుడు అతడు ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి దూర్వాస మహామునులను ఆ సుదర్శన చక్రము నుండి రక్షిస్తాడు. ఇక్కడ ఇది దూర్వాస మహామునులను తక్కువ చేయటానికి కాదు. ఇక్కడ ఈ ఉపాఖ్యానము భగవంతుని భక్తులకు ఎంత శక్తి ఉంటూ ఉన్నది, భగవంతుడు తన భక్తులకు ఎంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని నిరూపించేటటువంటి ఉపాఖ్యానమే కానీ దూర్వాస మహామునిని తక్కువ చేయటం కాదు. ఇది భగవంతుని సంకల్పానుసారంగా నడిచినటువంటి కథ. భగవంతుడు తన భక్తుల యొక్క మహిమను, వారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటటానికి సంకల్పించినటువంటి ప్రసంగము ఇది. దీనిని చూసి జగన్నాథదాసుల వారు ఆ భగవంతుని కరుణను మనము పొందాలి అని అంటే పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు. పరమ భాగవతోత్తములను, భక్తులను వారిని స్తుతించండి. వారిని స్తుతిస్తే భగవంతుడు ప్రీతుడవుతాడు. ఎందుకు? భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదు. అదే భాగవతంలో మనకు ప్రహ్లాదుల వారు చెబుతూ ఉన్నారు, నీ స్వామి స్తంభములో ఉన్నాడా అని హిరణ్యకశిపు అడిగినప్పుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటేని. అంతేకాకుండా భగవంతుడే చెబుతూ ఉన్నాడు, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేరవౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. హే నారద, నేను వైకుంఠమునందు గాని యోగుల హృదయమునందు గాని ఉండను. ఎక్కడయ్యా ఉంటానంటే నా భక్తులు ఎక్కడ నన్ను గానం చేస్తారో నేను అక్కడే ఉంటాను హే నారద. అంటే తన భక్తులు తనను ఎక్కడ గానం చేస్తారో అక్కడ భగవంతుడు సన్నిహితుడై ఉంటాడు. అర్థాత్ పరమ భగవద్భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ భగవంతుని యొక్క సన్నిధానము విశేషంగా ఉంటుంది. కాబట్టి జగన్నాథదాసుల వారు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు జగన్నాథ విఠలన కరుణ పడెవ ముముక్షు జీవులు. ముముక్షువులు అంటే మోక్షాన్ని ఇచ్చపడేటటువంటి జీవులు ముముక్షువులు. మోక్షము కావాలి అని అపేక్షపడేటటువంటి ఆ ముముక్షు జీవులు ఆ జగన్నాథ విఠలుని కరుణను పొందాలి అని అంటే అతని భక్తులను
సదా అనుదినము స్తుతించాలి అని చెబుతూ ఉన్నారు. ఇదే విషయము స్తుతించటమే కాదు, భగవద్భక్తులను సేవించాలి, పూజించాలి, అర్చించాలి, ధ్యానించాలి. అప్పుడు భగవంతుడు ప్రీతుడవుతాడు. ఎందుకంటే భగవద్భక్తుల అందు విశేష సన్నిధాన పాత్రుడై ఉంటాడు ఆ జగన్నాథ విఠలుడు. ఇదే విషయము భగవద్గీత చెబుతూ ఉన్నది, భాగవతము చెబుతూ ఉన్నది. భగవద్గీత ఇలా చెబుతూ ఉన్నది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇక నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః మహీయసాం పాదరజో అభిషేకం నిష్కించనానాం న ఉరుణీత యావతు అని భాగవతం చెబుతూ ఉన్నది. పరమ భాగవతులను సేవించటం చేత, ధ్యానించటం చేత, నమస్కరించటం చేత, స్తోత్రం చేయటం చేత వారి అనుగ్రహాన్ని, కరుణను పొంది వారిని పరిపరి విధములుగా ప్రశ్నించి వారి నుండి భగవంతుని జ్ఞానాన్ని మనము పొందాలి, ముముక్షు జీవులు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా పరమభాగవతరను ಕೊಂಡಾಡುವುದು ప్రతిదినవు జగన్నాథ విఠలన కరుణೆ పడేవ ముముక్షు జీవులు. అప్పుడు భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తాడు. ఇది సులభమైనటువంటి మార్గము. ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు కాబట్టి భగవంతునికి ప్రీతిపాత్రులైనటువంటి వాళ్లను మనము సేవిస్తే వాని అనుగ్రహం మనకు కలుగుతుంది. లౌకికంగా కూడా మనము ఒకరి నుండి మనకు ఒక పని కావాలి అని అంటే వాని వద్ద మనకు నేరుగా వెళ్ళి అడగడానికి అవకాశం ఉండకపోవచ్చు, అడిగినా పని జరుగుతుందో జరగదో అనేటటువంటి శంక ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము, అతనికి ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ మూలంగా మనము రికమెండేషన్ చేయించుకుంటాం. అప్పుడు సులభంగా పని అవుతుంది. అదే సూత్రం ఇక్కడ కూడా ఆధ్యాత్మికంగా మనకు భగవంతునికి ప్రీతిపాత్రులైనటువంటి అతని భక్తులను మనము స్తోత్రం చేసి వారి అనుగ్రహాన్ని, వారి కరుణను పొందితే మనకు అప్రయత్నంగా భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి జగన్నాథదాసుల వారు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందేటటువంటి సులభోపాయాన్ని చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఇక ఈ మంగళాచరణ సంధి యందు మనకు 13 పద్యములు ఉన్నాయి. 13 పద్యములు ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేటటువంటిది. ఇది మంగళాచరణ సంధి అంటే హరికథామృత సారమును ప్రారంభం చేసినటువంటి సంధి. దీనికి నాంది సంధి అని కూడా అంటారు. మనం ఏదైనా ఒక భగవత్ కార్యం ప్రారంభం చేసే ముందు దీప ప్రజ్వలన చేస్తాం. ఉదాహరణకు భగవంతుని పూజ ప్రారంభం చేసేటప్పుడు అగ్నాగ్ని సమిధ్యతే అని మంత్రాన్ని చెప్పి అఖండమును వెలిగించి దీప ప్రజ్వలన చేసి ప్రారంభం చేస్తాం. దీపోత్సవ రూపమైనటువంటి మంగళము ఈ 13 పద్యముల మంగళాచరణ సంధి అంటే గ్రంథము ప్రారంభం చేయటానికి ఇది నాంది పలుకుతూ ఉన్నది, మంగళాచరణ జరుగుతూ ఉన్నది ఈ మంగళాచరణ సంధి మూలంగా.
ఈ 13 అనేటటువంటి సంఖ్య ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది. వర్ణమాల యందు మనకు కావర్గము, పావర్గము, టావర్గముని అక్షరములను వర్గాలుగా విభజించారు. కా ఖా గా ఘా గా ఇది కావర్గము, పా ఫ బా భ మ పావర్గము, తా థ దా ధ న తావర్గము. ఈ తావర్గంలో దీపము, దీప, ఈ దీప అనేటటువంటి అంటే జ్యోతి. ఈ దీప అంటే దీ అనేటటువంటిది తావర్గంలో 3వ అక్షరం. పాఫ బాభామ పావర్గంలో పా అనేటటువంటిది మొదటి అక్షరం. అంటే 31 అవుతుంది. అంటే ఈ 13 దాన్ని తిరగవేసినప్పుడు 13 అవుతుంది. అంటే ఒక భగవత్ కార్యాన్ని ప్రారంభించేటప్పుడు మనము దీప ప్రజ్వలన చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఏ విధంగా ప్రారంభిస్తామో అదేవిధంగా జగన్నాథదాసుల వారు 13 సంఖ్య జ్యోతికి, ఒక దీపానికి సంకేతంగా పెట్టి ఈ మంగళాచరణ సంధి అనేటటువంటి ఈ సంధితో గ్రంథాన్ని ప్రారంభం చేసి 13 పద్యములతో దీప ప్రజ్వలన, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ జ్యోతి ప్రజ్వలన రూపంగా ఈ గ్రంథము ప్రారంభం చేయటానికి మంగళము కావించారు. అంటే జ్ఞాన జ్యోతిని మనకు వెలిగిస్తూ ఉన్నారు. హరికథామృత సారము అనేటటువంటిది ఆధ్యాత్మిక కృతిగా ఉంటూ ఉన్నది. భగవంతుని తత్వాన్ని తెలియజేసేటటువంటి గ్రంథము. హరి మధ్వ సిద్ధాంతమైనటువంటి హరి సర్వోత్తమత్వ తత్వాన్ని, వాయు జీవోత్తమత్వ తత్వాన్ని, మధ్వ సిద్ధాంతంలో ప్రముఖమైనటువంటి భేదతత్వాన్ని, పంచభేదములను వివరించేటటువంటిది. అంతేకాకుండా తారతమ్యము, మధ్వ సిద్ధాంతమునందు తారతమ్యం అనేటటువంటిది ప్రముఖమైనటువంటిది. తారతమ్యం లేకపోతే మన ఉపాసన, మన ధ్యానము, మన పూజ అంత వ్యర్థమవుతుంది. అందుకే పురందరదాసుల వారంటారు, మధ్వ సిద్ధాంತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ, ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ తారతమ్యದಿಂದ ತಿಳಿಯುವ మార్గ బిడబేడి బిట్టు కెడబేడి. కాబట్టి హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తములు అనేటటువంటి తత్వాన్ని తారతమ్యముతో తెలియండి, తారతమ్యము వదలద్దండి. తారతమ్యము వదిలితే, తారతమ్యాన్ని వదిలి మనము భగవద్ ఉపాసన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది, అంధంతమస్సునకు దారి కలిగిస్తుంది. కాబట్టి ఇది హరికథామృత సారం అనేటటువంటి ఈ గ్రంథము ఆధ్యాత్మిక కృతిగా ఉంటూ ఉన్నది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి పద్యములు కూడా, వాటి సంఖ్యలు కూడా విశేషార్థాలను, విశిష్టమైనటువంటి తత్వార్థాలను తెలియజేసేటటువంటి గ్రంథంగా ఉంటూ ఉన్నది. ముందు ప్రతి ఒక్క, ఇప్పుడు నేను దీపము అనేటటువంటి దానిని ఎలా వర్ణమాలయందున్నటువంటి ఆ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చెప్పుకున్నామో, ఇక ముందటి సందులందు ఇదే సంఖ్యాశాస్త్రాన్ని, వర్ణమాలను పెట్టుకొని సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క పదమునందు ఆ పదములో, ఆ పదాన్ని సూచించేటటువంటి పదార్థములో ఎన్ని భగవద్రూపాలున్నాయి అనేటటువంటి విధంగానే మనకు జగన్నాథదాసుల వారు తత్వాన్ని తెలియజేస్తారు. తులసి ఉదాహరణకు, తులసి 3 అక్షరాలు. ఒక్కొక్క అక్షరము ఎన్నవ అక్షరము, ఆ 3 అక్షరముల యొక్క అంకెలను కలిపితే ఎంత, ఆ సంఖ్య దేనికి సంకేతము, అన్ని భగవద్రూపములు ఆ తులసి యందు ఉన్నది అని ఈ విధంగా
పదములందున్నటువంటి అక్షరములను అనుసరించి, అక్షర వర్ణమాలను అనుసరించి, ఆ వర్ణములు సూచించేటటువంటి, సంకేతించేటటువంటి అంకెలను బట్టి, ఆ సంఖ్యలను బట్టి ఆయా పదార్థములందు భగవద్రూపములు ఇన్ని ఉన్నాయి అని చెబుతూ మనము ఆ ఒక పదార్థాన్ని చూచినప్పుడు ఆ పదార్థమునందు, వస్తువునందు ఇన్ని భగవద్రూపములున్నాయి అని ధ్యానించాలి అనేటటువంటి తత్వాన్ని విశేషంగా మనకు జగన్నాథదాసుల వారు ఈ గ్రంథంలో నిరూపిస్తూ వస్తారు. కాబట్టి దానికి పీఠికగా నేను ఇప్పుడు దీప ప్రజ్వలన, ఈ 13 పద్యములతో దీప ప్రజ్వలన రూపమైనటువంటి మంగళమును ఈ మంగళాచరణ సంధి మూలంగా జగన్నాథదాసుల వారు ఆచరించారు అని చెబుతూ ఈ రోజుతో మంగళాచరణ సంధి మంగళమైనది, ముక్తాయమైనది, ముగిసినది. ఇక రేపటి పాఠమునందు మనకు భగవంతుని అనంతానంత గుణములు, ఆ భగవంతుని యొక్క అనంతానంత గుణములలో ఒక గుణమైనటువంటి కరుణ. భగవంతుడు కరుణాసముద్రుడు. ఆ భగవంతుని యొక్క కరుణ ఎంతటి మహోన్నతమైనటువంటిది. జగన్నాథ విఠ్ఠలన కరుణ పడవ మూక్షు జీవురు. ఆ జగన్నాథ విఠ్ఠలుని యొక్క కరుణ మనము పొందాలి అంటే ఆ కరుణ ఎటువంటిది అనేటటువంటి భగవంతుని అనంతానంత గుణములలో ఒక మహోన్నత గుణమైనటువంటి కరుణ గుణాన్ని విశేషంగా కరుణాసంధి, ఆ సంధి పేరే కరుణాసంధి. కరుణాసంధి యందు వివరిస్తూ భగవత్తత్వాన్ని, భగవద్భక్తుల తత్వాన్ని విశదంగా, హృద్యంగమంగా, మనోజ్ఞంగా జగన్నాథదాసుల వారు వివరిస్తారు. ఆ కరుణాసంధి యొక్క ప్రారంభాన్ని మనము రేపటి మన పాఠమునందు చెప్పుకుందాము అని చెబుతూ, చివరగా వినేటటువంటి వాళ్ళందరికీ ఒక సూచన. మీరు ఇది పాఠము రూపంలో వింటూ ఉన్నారు కాబట్టి ప్రవచన రూపంలో కాకుండా, అంటే ఒక విధంగా ప్రవచన రూపమైనటువంటి పాఠము. ఇక్కడ నేను ఇద్దరు పరస్పరము ఒకరికొకరు ప్రత్యక్షంగా మనము దర్శనం లేకపోయినా పరోక్షంగా యూట్యూబ్ మూలకంగా మనము ఈ పాఠాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది పాఠము. కాబట్టి ఒక్కొక్క సంధి మంగళమైనప్పుడు ఆ సంధి మంగళ పాఠ ప్రవచనాన్ని మీరు విన్నప్పుడు ఆ రోజు మీ ఇంటిలో మీరు భగవంతునికి పూర్ణ ఫలమైనటువంటి ఒక టెంకాయను నివేదించి భగవంతునికి ఆ జగన్నాథదాస గురువుల అంతర్యామి, భారతీపతి అంతర్యామి అయినటువంటి ఆ జగన్నాథ విఠలుని పాదార విందములకు ఆ పూర్ణ ఫలాన్ని సమర్పించండి. సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. సాధ్యమైనంత మేరకు జ్ఞానానుసంధానపూర్వకంగా శ్రవణ మనకానందవీవుదు భవజనిత దుఃఖಗಳ కళెవుదు. మనకు ముందు అదే వస్తుంది. శ్రవణము మనకు ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుని కథాశ్రవణము భవజనిత దుఃఖಗಳ కళెవుదు. సంసారము నుండి జనించినటువంటి దుఃఖములన్నింటినీ పారద్రోలుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ హరికథామృత సారము పాఠమును వినండి. దానిని మీ జీవితంలో అలవరుచుకోవటానికి ప్రయత్నం చేయండి. శక్తి మేరకు, యోగ్యత మేరకు అలవరుచుకొనండి. క్రమంగా మీకే ఒక 6 నెలలకు మీ యొక్క జీవన విధానంలో ఒక స్పష్టమైనటువంటి మంచి మార్పు కనిపిస్తుంది. మీ మనస్సు ఆలోచన విధానం కూడా మారుతూ వస్తుంది. మనము హరికథామృత సారము పాఠము ఒకటే కాదు, ఏదైనా సరే ఏ శాస్త్ర గ్రంథ పాఠము ప్రవచనం విన్నప్పుడు మనలో
మార్పు రావాలి. ఆ చెప్పినటువంటి దానిని మనము జీర్ణించుకొని అనుసరించినప్పుడు మన యొక్క శ్రవణము సార్థకమవుతుంది. మీకందరికీ నేను చేసేటటువంటి విజ్ఞాపన, ఆ విధంగా ఈ పాఠమును వినండి. ఇంకా విశేషంగా వినాలి అయితే ఆశించినంత మేరకు ఈ పాఠమును వినటం లేదు. ఇదొక మంచి అవకాశము. మీరు వినండి, వేరే వాళ్ళ చేత వినేటట్లుగా చెయ్యండి. చేసి మీరు ఎంతమంది ఎక్కువ వింటే నాకు అంత ఉత్సాహం కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్భక్తులందరూ వినియోగించుకోవాలి అని చెబుతూ ఈరోజుతో పాఠాన్ని ముగిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.